అందరికీ నమస్తే అండి. అసలు రాజకీయ పార్టీలకు ఆదాయాలు ఎలా వస్తాయి అనేది అందరికి తెలుసు కదా. విరాళాలు ఇస్తారు. విరాళాల ద్వారా రాజకీయ పార్టీలకు ఆదాయాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి విరాళాలు ఎక్కువ వస్తాయి. అదే పార్టీ అధికారం కోల్పోతే విరాళాలు తగ్గిపోతాయి. 2021 నుంచి 2024 వరకు 23 వరకు టీడీపీకి సంవత్సరం వచ్చేసరికి విరాళాలు ఒక 5 కోట్లు 10 కోట్ల మధ్యలో వచ్చేవి. మ్యాక్సిమం 15 కోట్లు. అవి కూడా పార్టీ నాయకులే ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో వైసీపీకి అయితే సంవత్సరానికి 100-150 కోట్లు విరాళాలు వచ్చేవి. అంతకు మించే ఉంటాయి. టీడీపీ 2024లో అధికారంలోకి వచ్చాక టీడీపీకి విరాళాలు భారీగా పెరిగాయి, వైసీపీకి విరాళాలు తగ్గాయి. ఇలా అధికారాన్ని బట్టి విరాళాలు. ఈ విరాళాలు ఎవరిస్తారు? ఏదో పార్టీ మీద అభిమానం కొద్దీ ఎవరు. ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి మా జోలికి రాకుండా ఉండడానికి ఏ బిజినెస్ మ్యాన్లు, కార్పొరేట్ వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇస్తారు. ఉదాహరణకు టీడీపీకి విరాళం ఇచ్చింది ఎవరు? అందరికీ తెలిసిందే, షిరిడి సాయి వాళ్ళు. ఆ షిరిడి సాయి ఎవరు? జగన్ బెనామీ అని టీడీపీ వాళ్ళు గొంతు చించుకొని అరిచిన కంపెనీ షిరిడి సాయి. 2019 నుంచి 2024 వరకు ఆ 5 ఏళ్లలో షిరిడి సాయి, జగన్ బెనామీ దానికి 1000 కోట్లు కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు. సో మేము అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ చేపిస్తాము, 30,000 కోట్ల కుంభకోణం జరిగింది, 20,000 కోట్ల కుంభకోణం జరిగింది, మొత్తం అన్నీ కట్టబెడుతున్నారు అని చెప్పి విద్యుత్ శాఖ మొత్తం షిరిడి సాయికి తాకట్టు పెట్టేశారని చెప్పి టీడీపీ వాళ్ళు విపరీతంగా రచ్చరచ్చ చేశారు. అదే షిరిడి సాయి నుంచి 2024 ఎన్నికలకు ముందు అధికారికంగా 40 కోట్ల లంచం తీసుకున్నారు. సిగ్గుండాలా లేదా? లేదు, ఉండదు, వదిలేశారు. ఇప్పుడు అదే షిరిడి సాయికి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. దానిలో పర్సంటేజీలు చేతులు మారుతున్నాయి. ఒకరికేమో 1%, ఇంకొకరికేమో 5%, అలా చేతులు మారుతున్నాయి. ఇది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిగ్గుపడాల్సిన విషయం. పాపం తప్పదు, వాళ్ళకంతే. పాపం ఎవరి మీద అయితే ఫైట్ చేశారో, ఎవరైతే జగన్ బినామీ అని ఆరోపించారో వాళ్ళ దగ్గర నుంచే ఇప్పుడు పార్టీ అధికారికంగా లంచం తీసుకుంటుందంటే ఇంకేం చేస్తారు. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థలో విద్యార్థులకు ర్యాంకులు ఇస్తామని చెప్పి ఆ ర్యాంకుల పేరుతో డ్రీమ్ బవళ్ళు చదివించి బట్టి పట్టించి, కేవలం శ్రీ చైతన్య అంటే బట్టియే. మీ పిల్లల్ని దయచేసి దానిలో జాయిన్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత ఫైట్ చేస్తున్నా, ఎంత చెప్తున్నా సరే అవగాహన ఉండట్లేదు. పిల్లలకి 10th క్లాస్ అయిన వెంటనే ఎవరిని అడిగినా శ్రీ చైతన్య నారాయణ అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వేట కూడా అలాగే ఉంటుంది. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఇసిగించేస్తారు. వాళ్ళు ఏమీ చెప్పరు, బట్టి పట్టిస్తారు. పుస్తకాలు ఇచ్చి బట్టి పట్టిస్తారు. చెప్పేదంతా కూడా అంత బోధనా పద్ధతులు ఏమి అంత ఉండవు. ఎవరికైతే ర్యాంకులు వచ్చే అవకాశం ఉందో వాళ్ళని సానబడతారు, బట్టి పట్టించి సానబడతారు. ఎవరికైతే ర్యాంకులు రావు అనుకుంటారో వాళ్ళకేదో సాధారణ మార్కులు వచ్చేలా చేస్తారు. సో వాళ్ళకి వీళ్ళు 1000 ఫీజులు కడతారు. ఆ ఫీజులన్నీ సంపాదించిన శ్రీచైతన్య ఏం చేస్తుంది? మరొక కాలేజీ ఎదగకుండా వాళ్ళ మీద కక్ష సాధించి ప్రభుత్వ సాయం తీసుకొని అధికారంలో ఉన్న వాళ్ళకి లంచాలు ఇస్తారు. ఎస్, తెలుగుదేశం పార్టీ కూడా లంచాలు ఇచ్చారు 2024లో. ఇదిగోండి, చూసారా? 2024 11వ తేదీన మీకు ఆ లిస్ట్ చూపిస్తా, చూడండి. ఇదిగో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 11 జనవరి 2024. చూసారా కింద? శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, శ్రీ చైతన్య. ఇవన్నీ ఎవరికి వెళ్ళారు అనుకుంటున్నారు? శ్రీ చైతన్య వాళ్ళు ఇచ్చిన ఈ ₹1 కోటి 10 లక్షలు 10 కోటి ఎన్ని? 1 2 3 4 5 కోట్లు అంటే మిగిలినేమో 15 లక్షలు. ఇవన్నీ ఎవరికి? టీడీపీకే వెళ్ళాయి, తెలుగుదేశం పార్టీకే వెళ్ళాయి. 11 జనవరి 2024 లిస్ట్ ఓపెన్ చేస్తే అందులో తెలుగుదేశం పార్టీయే ఉంటుంది. ఇలా శ్రీ చైతన్య దగ్గర కూడా లంచాలు తీసుకున్నారు. వాళ్ళేమో పేదల రక్తం పీల్చి పేద విద్యార్థుల స్వీయ మరణాలకు కారణమవుతోంది. కొంతమంది ఆ బిల్డింగుల పైనుంచి దూకేయడం, ఒత్తిడి తట్టుకోలేక ఫీజులు కట్టలేని తల్లిదండ్రులని వీళ్ళు వేధించడం, వాళ్ళేమో గేటు బయట కూర్చోవడం, ఎన్నో ఉదంతాలు మనం చూస్తున్నాం. వీళ్ళ దగ్గర నుంచి టీడీపీ లంచాలు తీసుకుంది. అలా వచ్చిన లంచాల సొమ్ముతో ప్రాంతీయ పార్టీల ఆదాయం 1192 కోట్లు. తొలి స్థానంలో తెదేపా. కార్పొరేట్ లంచాల్లో టీడీపీ తొలి స్థానం అంట. విరాళాలు అని వీళ్ళు అంటారు, కానీ నేను కార్పొరేట్ లంచాలని నేను అంటాను. సో దేశంలో ప్రాంతీయ పార్టీలకు 2024-25లో 1192 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి 228 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రుసుములు చందాల రూపంలో 120.3 కోట్లు, స్వచ్ఛంద విరాళాల రూపంలో 85 కోట్లు. స్వచ్ఛంద విరాళాలంట. కార్పొరేట్ లాంఛాలని స్వచ్ఛంద విరాళాలను గౌరవంగా పిలుచుకుంటున్నారు. బ్యాంకుల్లోని డిపాజిట్లపై వడ్డీ రూపంలో 23 కోట్లు, ఇతరత్ర మార్గాల్లో 0.05 కోట్లు వచ్చింది. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, 219 కోట్లు వచ్చింది. అలాగే వైసీపీకి 140 కోట్లు వచ్చింది. భారాసాకు 123 కోట్లు, బీజేడీకి 110 కోట్లు, ఏఐడిఎంకేకి 26 కోట్లు, 86 కోట్లు, జనసేనకు 64 కోట్లు. ఇందులో వైకాపాకు కూడా విరాళాల రూపంలో 140 కోట్లు వస్తే ఐటీ రిఫండ్ వడ్డీ కింద 18 లక్షలు, డిపాజిట్లపై వడ్డీ 14 లక్షలు, ఇతర మార్గాల్లో 27,000. జనసేనకు మొత్తం 67 కోట్లు వస్తే అందులో సభ్యత్వ రుసుం కింద 59 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ కింద 4.48 కోట్లు సమకూరింది. సభ్యత్వ రుసుం కింద వీళ్ళకి 59 కోట్లు వచ్చిందంట గరిష్టంగా. ఇక మొత్తం 36 పార్టీలకు 2023-24లో 2,463 కోట్ల ఆదాయం రాగా 2024-25లో 1,192 కోట్లకు తగ్గింది. ఎందుకు తెలుసా? 2024-25లో ఎన్నికలు ఉన్నాయి కదా. సో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలామంది విరాళాలు అధికారికంగా కాకుండా అనధికారికంగా అభ్యర్థులు తీసుకున్నారనమాట. అందుకని సగం కంటే ఎక్కువ తగ్గాయి. సో ఇది ఓవరాల్గా ఎవరెవరు ఎంతెంత ఖర్చు చేశారో ఏంటనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఇవైతే కార్పొరేట్ లంచాలండి, నథింగ్ బట్. ఈ విరాళాలన్నీ నథింగ్ బట్ కార్పొరేట్ లంచాలు అంతే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.